Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. మనలో చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే తెలీదు. అంటే ఎలాంటి టైంలో దాని నీడ్ ఉంటుంది, ఎవరెవరు చేయించుకోవాలి అనే విషయానికి సంబంధించి అసలు కాస్ట్ పరంగా కూడా నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్లాస్టిక్ సర్జన్ శశికాంత్ మధు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, నిజంగా అసలు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎలాంటి కండిషన్స్లో చేస్తారు సార్? అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? ప్లాస్టిక్ సర్జరీ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ రీకన్స్ట్రక్షన్, ఎనీ రీకన్స్ట్రక్షన్, మోడిఫికేషన్. ప్లాస్టిక్ అంటే ప్లాస్టికోస్, అది ఒక లాటిన్ నేమ్ అంటే ప్లాస్టికోస్ అంటే ఎనీథింగ్ మోల్డ్, మనం మోల్డ్ చేయగలిగేది, మనం కావాల్సినట్టు మరల్చుకోగలిగేదాన్ని ప్లాస్టికోస్ అంటారు లాటిన్. సో ఆ పదం నుంచి ప్లాస్టిక్ సర్జరీ అనే పదం వచ్చింది. సో ప్లాస్టిక్ సర్జరీ చాలా అంటే వైడ్ బ్రాంచ్. తల వెంట్రుకల నుంచి కాలిగోళ్ళ దాకా ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడవచ్చు అనమాట. సో అది ప్లాస్టిక్ సర్జరీ. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్లాస్టిక్ సర్జరీ ఆరిజిన్ మీరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్లాస్టిక్ సర్జరీ ఆరిజిన్ ఈజ్ ఇండియా. సుశ్రుత మహర్షి మీకు తెలిసే ఉండదు. సో సుశ్రుత అనే ఆయన మనకి ప్లాస్టిక్ సర్జరీలో ముక్కు ఇదివరకు మనకి చిన్నప్పుడు మన ఇదివరకు రాజుల కాలంలో మనకి ఏదైనా తప్పు చేస్తే చెవులు ముక్కులు కోసేసేవాళ్ళు. సో అలా కోసేసిన ముక్కుని ఈయన మళ్ళీ తయారు చేసేవాడు. ఎలా అంటే చీక్ నుంచి ఫ్లాప్ తీసేవాడు, చీక్ నుంచి చర్మం ఇట్లా రొటేట్ చేసి కొత్త ముక్కు తయారు చేసేవాడు. సో అట్లా ఈ చీక్ ఫ్లాప్ అనే దాన్ని ఈ మన బ్రిటిషర్స్ దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని ఇంకా మాడిఫై చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో అలా ప్లాస్టిక్ సర్జరీ అనే బ్రాంచ్ బ్రిటిషర్స్ ద్వారా మన సుశ్రుతాన్ని ఆదర్శంగా పెట్టుకొని తయారైన బ్రాంచ్ అది. దీన్ని తర్వాత ఇంకా ఇది చేసిన ఏదైతే ఇంకా దాన్ని పాపులరైజ్ చేసిన న్యూజిలాండ్ ఈఎన్టీ సర్జన్ ఉంటారు. అంటే అప్పుడు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ పుట్టినా కూడా అంత ఇది లేదు. ఈఎన్టీ సర్జన్ డాక్టర్ హెరాల్డ్ జిల్లీస్ అని ఉంటారు. ఆయన ఈ ప్లాస్టిక్ సర్జరీని ఇంకా కోడిఫై చేసి దాన్ని మా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఓకే, అసలు అంటే ఈ డిఫరెన్స్ ఏంటి సార్? ప్లాస్టిక్ సర్జరీకి కాస్మెటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా వైడ్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చి ఒక భాగం తీసేస్తారు. సో దాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దవడ భాగం తీసేస్తారు, క్యాన్సర్ వచ్చి లోపల నోటి క్యాన్సర్ వచ్చి, విచ్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే గుట్కాలు మన తంబాకు అన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ ఏరియాల లోపల క్యాన్సర్ వస్తుంది. సో ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాని చుట్టూ 2-2.5 సెంటీమీటర్స్ మార్జిన్ పెట్టుకొని తీసేస్తారు. సో అప్పుడు ఒక్కొక్కసారి ఈ దవడ భాగం మొత్తం పోతుంది. సో అలాంటప్పుడు ఈ మొత్తాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం, ఇట్లా దవడ భాగం మొత్తం తీసేస్తే ఈ కాలి మన లెగ్లో ఫిబులా అనే బోన్ ఉంటుంది, 2 బోన్స్ ఉంటాయి, టిబియా ఫిబులా. ఆ ఫిబులా దానితో పాటు అటాచ్ చేసిన స్కిన్, రక్తనాళాలు, నరము అన్నీ కలిపి ఒక యూనిట్ లాగా తీసి ఆ బోన్ని షేప్ చేసి మనకు కావాల్సిన షేప్ చేసుకొని ఇక్కడ ప్లేట్లెట్స్ ఫిక్స్ చేసి ఇది మొత్తం తయారు చేస్తారు. సో ఇలా తయారు చేయడం ఇది రీకన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇది క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్. అలాగే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు సపోజ్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అయితే ఇక్కడ చర్మం పోతుంది, ఈ ఏరియాలో చర్మం కండ పోతుంది. సో వాటిన్నిటిని దాన్ని అంటే నార్మల్ కాకపోయినా నార్మల్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా రీకన్స్ట్రక్ట్ చేయడము ఇదొక భాగం. ఇదొక యాక్సిడెంట్ రిలేటెడ్, ట్రామా రిలేటెడ్ ప్లాస్టిక్ సర్జరీ. ఇంకొకటి పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్ ఉంటాయి, గ్రహణం, మొర్రి, వేళ్ళు కలిసిపోయి ఉండడము, వీటన్నిటిని కూడా మన సెపరేట్, వేళ్ళు కలిసిపోయి పుడతారు ఒకసారి, వాటిని ప్రిన్సిపల్స్ యూజ్ చేసి ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి సెపరేట్ చేస్తాం. అలాగే గ్రహణం, మొర్రి, అలాగే లిప్, కొన్ని పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్ ఉంటాయి, వీటిని కరెక్ట్ చేస్తాం. వీటిని కంజనైటల్ పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు, చిన్నపిల్లల్లో చేసి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కొన్ని యాక్సిడెంట్లు అవడం, చిన్నపిల్లల్లో బర్న్స్ అవడం, ఇది కూడా ఒకటి. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ బర్న్స్ అనేది కూడా ఒక ప్లాస్టిక్ సర్జరీలో ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు కాలిన వాళ్ళు జనరల్గా ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో వాళ్ళలో
కాలిన అక్యూట్ ఫేజ్ అంటే ఇమ్మీడియట్ ఫేజ్, కాలినప్పుడు రకరకాల చర్మం పోవడం, అది తీసేయడం. తర్వాత రీకన్స్ట్రక్షన్. కాలిన వాళ్ళలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, అన్ని కాంట్రాక్చర్స్ అంటే చేతులు కాళ్ళని ఇట్లా వంగిపోయి ఉంటాయి, కాంట్రాక్చర్స్ అంటారు. దాన్ని రిలీజ్ చేసి దాన్ని మనము సాధ్యమైనంత వరకు నార్మల్ దగ్గరగా తీసుకురావడం, అది బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ. సో అలాగే కాస్మెటిక్ సర్జరీ అంటే మనం డీల్ చేసేవాళ్ళు జనరల్గా పేషెంట్స్ కాదు, వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, బట్ వాళ్ళ ఇబ్బంది అంతా సైకలాజికల్. కాస్మెటిక్ సర్జరీలో మనం ఇబ్బంది లేదు, వాళ్ళు నార్మల్ పీపుల్ అని అనలేము. వాళ్ళకి వాళ్ళకి ఆ కాస్మెటిక్ ఏదైనా తేడా ఉన్నదానివల్ల వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో దానివల్ల అది కనిపించని ఇబ్బంది. చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ దాకా కూడా వెళ్తారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆ డిఫార్మిటీ ఏదైతే ఆయనకి పర్సీవ్ డిఫార్మిటీ, ఇప్పుడు నా ముక్కు మీ ముక్కు అందరు ప్రతి ఒక్కళ్ళది డిఫరెంట్ నోస్ ఉంటుంది. సో బట్ మీరు ఎలా మీ నోస్ని పర్సీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో దాన్ని కరెక్ట్ చేస్తాం, అది కాస్మెటిక్ సర్జరీ. సో కాస్మెటిక్ సర్జరీ అనేది ఇట్ ఇంప్రూవ్స్ ద అపియరెన్స్. సో ఈవెన్ దో సైకలాజికల్గా ఎఫెక్ట్ కాకపోయినా కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు లుక్ బెటర్. తప్పలేదు, లుక్ బెటర్ ఇఫ్ యూ వాంట్ టు, మీరు బాగా కనపడాలనుకోవడంలో తప్పలేదు. బికాస్ అదేమవుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేటప్పుడు ద కాన్ఫిడెన్స్ లెవెల్ విత్ యూ, మీరు నాతో ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతారు అనేది మన అపియరెన్స్ బట్టి కూడా ఉంటుంది. సో అట్లా అపియరెన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడమే కాస్మెటిక్ సర్జరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీ అంటే ముక్కుని కరెక్ట్ చేయడం, లిప్ ఆగ్మెంటేషన్, చీక్ ఆగ్మెంటేషన్, లేడీస్లో ఒకసారి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్. ఇంకా కొంతమందికి లేడీస్లో బ్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఇది చెప్పుకోలేని బాధ. లేడీస్ మన ఇండియన్ సినారియోలో, ఇండియన్ సిచ్యువేషన్లో ఏమిటంటే కొంతమందికి చాలా హెవీ బ్రెస్ట్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇట్స్ రియలీ అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆ వెయిట్ వల్ల బాడీ ముందు కొరికేసి ఆ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి, డిస్క్ ప్రొలాప్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ చెప్పుకోలేని ఇవి ఉంటాయి. ఇవన్నీ డీల్ చేసేది కాస్మెటిక్ సర్జరీ. బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, అలాగే మేల్ బ్రెస్ట్ రిడక్షన్, అలాగే ఊబకాయం ఉన్నప్పుడు ఒక లెవెల్ వరకు మనము లైపోసెక్షన్ యూజ్ చేయొచ్చు. అలాగే టమీ టచ్ చేస్తాం. ఇవన్నీ మనము బాడీ ఏదైతే డిఫార్మ్ అయి ఉంటుందో, అంటే బాడీ అపియరెన్స్లో తేడాలు ఉంటాయి, అవి మనం కరెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ కాస్మెటిక్ సర్జరీ. సో ఇట్లా ప్లాస్టిక్ సర్జరీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అందుకనే నేను మొదట మీరు చెప్పినప్పుడు హెయిర్ నుంచి కాలిగోళ్ళ దాకా ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. సో మనకి ఈ ప్లాస్టిక్ సర్జరీలో అంటే యాక్సిడెంటల్గా ఏదన్నా అయ్యి నీడ్ ఉన్నప్పుడు ఎంతవరకు యాజ్ ఇట్ ఈస్గా అంటే ఇదంతా కూడా లుక్ మనం తీసుకురాగలుగుతాం అంటారు, ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? చాలా వరకు డిపెండ్స్. అంటే ఎట్లా ఉంటుందంటే అది మనం ఎంత డ్యామేజ్ అయిందని మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద కట్ అయింది అనుకోండి, ఇట్స్ సింపుల్. ఆ సూచర్ ఎలా చేస్తారో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆర్ ఎనీ డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ లేని వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా కుట్లు వేస్తారు, బట్ వాళ్ళ అవగాహన డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు వేసినప్పుడు స్కారింగ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఆ స్కార్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ స్కార్ రావడానికి చేయాల్సిన ప్రికాషన్స్ కానీ, చేయాల్సిన వాట్ ఎవర్ దట్ స్టెప్స్ తీసుకోవడం కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అది వాళ్ళని అంతానికి లేదు. దేర్ ట్రైనింగ్ ఈజ్ నాట్ దేర్. సో అలా మనకు ఫేషియల్ లాసరేషన్ మేము ఫైన్ స్టిచెస్ వాడతాం. మన హెయిర్ ఎంత థిక్ ఉంటుందో అట్లాంటి స్టిచెస్ వాడతాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ రైల్ రోడింగ్ అని ఉంటుంది. రైల్ రోడింగ్ అంటే మనము ఒక చిన్న మన పట్టాల్లాగా ఒక మధ్యలో లైన్ చుట్టూ చుక్కలు ఉంటాయి ఇట్లా. సో అట్లా కాకుండా ఉంటుంది. సో అలా బెటర్ స్కార్స్ ఇవ్వడము ప్లాస్టిక్ సర్జరీ. దట్ ఈస్ ద సింప్లెస్ట్ సర్జరీ. అది కాకుండా ఇంకా మిగతాది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఫింగర్ కట్ అయిపోయినప్పుడు ఉదాహరణకి ఏ లెవెల్లో కట్ అయింది, క్లీన్ కట్ అయినప్పుడు మనం బాగా మంచి రిజల్ట్ ఇవ్వగలం. అదే బాగా నలిగిపోయింది అనుకోండి, అప్పుడు మనము ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకెళ్తాం, ఫంక్షనల్గా కానీ అపియరెన్స్ వైజ్. సో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎనీ రీకన్స్ట్రక్షన్, ఎస్పెషల్లీ యాక్సిడెంట్ కేసెస్లో. ఎంతవరకు మనము ఫంక్షనల్ రీగెయిన్ చేయము. ఇప్పుడు హ్యాండ్లో మనము థంబ్ ఇంజరీ ఉన్నప్పుడు, లేకపోతే టెండన్స్ ఉంటాయి. మన టెండన్స్ అంటే లోపల థ్రెడ్స్ లాగా మన మూమెంట్స్కి వీళ్ళు టెండన్స్ అంటారు. టెండన్స్ని మనం రిపేర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్, మన హ్యాండ్లో టెండన్స్ కట్ అయినా, నరాలు కట్ అయినా, ఏదైనా మనము రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ దాని ఫంక్షన్ ఇంపార్టెన్స్.
హౌ మచ్ ఫంక్షన్ అనేది మనం తేగలం. ఆ తర్వాత అపియరెన్స్. సో రెండిట్లో స్కిన్ లాస్ ఉంటే కొంచెం అపియరెన్స్ తేడా ఉంటుంది, ఎందుకంటే దానికి చర్మం వేయడం కానీ ఫ్లాప్ వేయడం. అదే లోపల డ్యామేజ్ ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసినప్పుడు చాలా వరకు అపియరెన్స్ వైజ్ నార్మల్ ఉంటుంది, ఫంక్షన్ కూడా ఇట్ డిపెండ్స్ డ్యామేజ్ అయిన ఏరియాని బట్టి మనం ఫంక్షన్ తీసుకోవాలి. మనకి ప్లాస్టిక్ సర్జరీకి ఏజ్ కానీ జెండర్ కానీ ఏమన్నా మేజర్ రోల్ యాక్ట్ చేస్తాయంటారు? ఏజ్ ఏం ప్రాబ్లం ఉండదు, ఎనీ ఏజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డర్ ఏజ్లో అనుకోండి, సో షుగర్, బీపీ ఇట్లాంటి వేరే కోమార్బిడిటీస్ అంటాం. కోమార్బిడిటీస్ అంటే వేరే జబ్బులు లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ షుగరు, బీపీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం రిజల్ట్స్ ఇది ఉంటాయి. రిజల్ట్స్ అనేవి మనము చేసేటప్పుడు కూడా అవి జాగ్రత్తలు తీసుకొని చేయాలి. అండ్ రిజల్ట్స్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్లు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని బట్టి కొంచెము ఎఫెక్ట్ ఉంటుందా. ఇవి ఎఫెక్ట్ కాకుండా యాజ్ సచ్ ఒక ఏజ్ అంటూ లిమిట్ లేదు, ఏమి అన్ని ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఏ ఏజ్లోనే చేయొచ్చు. ఓకే, శశికాంత్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైనా బర్న్స్ యాక్సిడెంటల్గా జరిగితే ఒకవేళ అంటే ప్రాపర్ గైడెన్స్ లేక మనం సరైన ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళక నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ ఎవరైనా ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా రీకన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే అది ప్రాబ్లం, దాన్ని మళ్ళీ ఇది చేస్తారా మీరు మీ ప్లాస్టిక్ సర్జరీలో దాన్ని క్లియర్ చేస్తారా? ఇప్పుడు చాలా వరకు బర్న్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక అపోహ ఉంటుంది, ఇది ఇప్పటికీ వస్తున్నారు. గత 15 ఏళ్ళ నుంచి నేను ఎన్నో ప్రోగ్రామ్స్లో చెప్పాను, బర్న్స్ కాలినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది అంటే ఇప్పుడు ఏదన్నా నిప్పు ఉంటే మనం ఆపడానికి ఏం చేస్తాం, వాటర్, నీళ్ళు పోస్తాం. అది తప్పితే అందరూ అన్నీ చేస్తారు. సో ఫస్ట్ ఎవరైనా కాలినప్పుడు దాని మీద నీళ్లు పోయాలి. ఇప్పుడు చేయి కాలింది యాక్సిడెంటల్గా, మీరు వంటింట్లో వంట చేస్తే ఏదో చేయి కాలుతుంది, దాని మీద వేడి నీళ్ళు పడుతుంది. చిన్న బాబు ఉంటాడు, సడన్గా వేడి నీళ్ళు పడిపోతాయి, ఏం చేయాలి, ఫస్ట్ ఆ చెయ్యిని తీసుకెళ్ళి పంపు కింద పెట్టాలి, నీళ్లు. సో ఆ టెంపరేచర్ చల్లబడుతుంది. అలా కాకుండా పసుపు పోయడము, టూత్పేస్ట్లు పోయడము, ఆయిల్ పోయడము ఇవన్నీ ఉపయోగం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, టైమ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎంతసేపు ఆ వేడి మన చర్మం మీద ఉంది దాన్ని బట్టి డ్యామేజ్ డిసైడ్ అవుతుంది, డెప్త్ ఆఫ్ ద డ్యామేజ్. సో ఎక్కువసేపు చర్మం వేడి అతుక్కుని ఉంటే అంత లోతుగా కాలుతుంది. సో ఎప్పుడు లోతుగా ఎప్పుడైతే కాలుతుందో అప్పుడు రీకన్స్ట్రక్షన్ కూడా కష్టం. సో ఇలా చాలా మందికి అవగాహన ఉండదు. ఈవెన్ చిన్న చిన్న హాస్పిటల్స్లో, ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ చేసే ఏదైతే డాక్టర్ ఉంటాడో వాళ్ళకి అవగాహన ఉండదు. సో ఒకవేళ అవగాహన లేకపోయినా అప్పుడు హీల్ అయినా ఇట్లా డిఫార్మిటీస్ మీరు అడిగినట్లు వచ్చినప్పుడు మనం చేయొచ్చు, ఆ డిఫార్మిటీస్ కరెక్ట్ చేయొచ్చు. చాలా వరకు డిఫార్మిటీస్ మనం కరెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎక్కువగా ఫీమేల్స్ ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా యాసిడ్ దాడికి గురైన వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అసలు కంప్లీట్గా డీఫామ్ అయిపోతుంటుంది ఫేస్ అంతా కూడా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి హోప్ ఇవ్వగలుగుతారు దీని నుంచి? ఒకటి బాగా అంటే ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్, మీరు అన్నట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ దాడి చేశారు, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్ స్లోగా అప్పుడు మన డిఫార్మిటీ ఉంటుంది, ఏదైతే స్కారింగ్ ఉంటుంది అది స్లోగా పార్ట్ మల్టిపుల్ సర్జరీస్ ద్వారా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎనీ ప్లాస్టిక్ సర్జరీలో ఏది ఒకే స్టేజ్లో అయిపోదు, మల్టిపుల్ స్టేజెస్ కొంచెం కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు ఒక స్టేజ్లో ఏదైనా చేయాలి అనుకుంటే ప్లాస్టిక్ సర్జరీలో అది ఆపోజిట్ అవుతుంది, రిజల్ట్ సరిగ్గా రాదు. సో అది చూసి డిఫార్మిటీని బట్టి ఇప్పుడు ఫేస్ మీద ఒక ఏరియా చీక్ అంతా కాలిపోయింది అనుకోండి, ఒక ఫేస్ అంతా సబ్ యూనిట్స్గా డివైడ్ అయి ఉంటుంది, కాస్మెటిక్ యూనిట్స్ కింద చీక్, నోస్ అట్లా. సో ఆ యూనిట్స్ని బట్టి మనము రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో అంటే బాగా కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటి అంటారు ఇందులో మీకు? బర్న్స్లో కాంప్లికేటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత డీప్గా కాలింది అనేది. ఇప్పుడు పైన కాలింది అంటే సూపర్ఫిషియల్. బర్న్స్లో గ్రేడ్స్ ఉంటాయి, డెప్త్ని బట్టి గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి. గ్రేడ్ 1 అంటే ఓన్లీ అప్పర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ కాలుంటాయి, అది జనరల్గా ఒక వారం 10 రోజులు అదే మానిపోతుంది. ఆర్ఎల్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కొలాజిన్ పొరాన్ని వేస్తాం, కొలాజిన్ పొర అని ఆర్టిఫిషియల్ స్కిన్ అనమాట, అది కాలిన వాటి మీద వేసేస్తాం, అది మొత్తం క్లీన్ చేసేసి వేసేస్తాం. వేసేసినప్పుడు అది లోపల నుంచి మానుకుంటూ వచ్చినప్పుడు ఈ పొర, ఈ కొలాజిన్ పొర అనేది పొరలుగా ఊడిపోయి అదే బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఒకటే. నెక్స్ట్ లెవెల్ గ్రేడ్ 2 బర్న్స్. గ్రేడ్ 2 అంటే స్కిన్లో ఉన్న కంప్లీట్ డీప్ కాకుండా కొంచెం డీప్గా వెళ్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో వాటికి మనము తొడ నుంచి చర్మం తీసివేయడం అట్లాంటివి చేయాల్సి వస్తుంది. ఇంకా గ్రేడ్ 3 బర్న్స్. గ్రేడ్ 3 అంటే ఫుల్ స్కిన్ మొత్తం
కంప్లీట్ ఫుల్ థిక్నెస్ మొత్తం కాలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, కింద ఫ్యాట్, కింద మజిల్స్ అవన్నీ కూడా కనపడతాయి. సో అప్పుడు స్కిన్ మొత్తం రీప్లేస్ చేయాలి. ఓకే. అప్పుడు మీకు కాస్మెటికల్లీ మనకి ప్యాచ్ లాగా అప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయడం కష్టమవుతుంది. ఇంకా కొంచెం ఏమవుతుందంటే కింద మసిల్ అది కూడా కాలిపోతుంది. సో అప్పుడు అది బాగా డిఫికల్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ మేము ఫేస్ చేసేది. ఆ సిచ్యువేషన్లోనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది బర్న్స్లో. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అయ్యి ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇన్ బర్న్స్ పార్ట్. డెప్త్ని బట్టి బాగా 3rd degree ఈ కొంచెం భాగం అయితే ఈజీగా డీల్ చేయొచ్చు. అదే మీకు 60% బర్న్స్ కంప్లీట్గా డీప్గా కాలిపోయినాయి అనుకోండి, అప్పుడు ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అసలు స్కిన్ ఎన్ని లేయర్స్ ఉంటుందండి? స్కిన్ సూపర్ఫిషియల్ ఎపిడర్మిస్ అని ఉంటుంది. 3 layers ఉంటుంది. ఎపిడర్మిస్, డర్మిస్, దిస్ ఇస్ మెయిన్ స్కిన్. కింద ఇంకా సబ్క్యూటేనియస్ లేయరు, మన కింద పిగ్మెంటేషన్ లేయరు. సో జనరల్గా స్కిన్ 2 layers ఉంటుంది. ఎపిడర్మిస్, డర్మిస్ ఉంటుంది. దాని కింద సబ్క్యూటేనియస్ టిష్యూ, ఫ్యాట్, మన డర్మిస్ కింద ఒక్కొక్కసారి డర్మిస్ ముందు మన పిగ్మెంట్ లేయర్ ఉంటుంది. చాలా మంది కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటూ చేసుకునే ఈ ట్రీట్మెంట్ కూడా మనకి దీంట్లోకే వస్తుందా, కాస్మెటిక్ సర్జరీలోకే వస్తుందా? ఇట్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అది డర్మటాలజీ, కాస్మెటిక్ సర్జరీకి రెండింటికి మధ్యలో. సో డర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఓకే. సో ఇందులో కూడా మనకి పాసిబుల్. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కాస్మెటిక్లో జనరల్గా పిగ్మెంట్ కలర్ తగ్గించే అంటే ఇది ఒక ఇట్స్ టోటల్లీ పర్సన్ డిపెండెంట్, వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఒకటేంటంటే దిస్ ఈస్ అ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అనమాట. పిగ్మెంటేషన్ తగ్గించడం అంటే ఎప్పుడు పిగ్మెంట్ అనేది సన్ రెస్పాన్సివ్. సన్ మీద డైరెక్ట్ పడితే పిగ్మెంట్ డార్క్ అవుతుంది. అందుకని మీకు ఈక్వటోరియల్ రీజన్స్ ఏదైతే ఆఫ్రికా, మన సౌత్ ఇండియా ఇవన్నీ ఈక్వటర్ దగ్గరగా ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం డార్క్ ఉంటారు, ఎందుకంటే సన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు పైన నార్దర్న్ పార్ట్స్ అంటే యూరోప్, నార్దర్న్ ఇండియా, హిమాలయాస్, చైనా ఇవన్నీ వెళ్తే సన్ తీవ్రత ఎక్కువ ఉంటుంది. వేడి తక్కువ ఉంటుంది కానీ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో వీటన్నిటికీ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ ఫిల్టర్స్ ఏదైతే అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయో వీటిని ఫిల్టర్ చేస్తారు అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే పిగ్మెంట్ తగ్గించడానికి ఏదైతే మందులు ఆర్ క్రీమ్స్ వాడతారో, కలర్ ఆర్ పిగ్మెంట్ ఇంప్రూవ్మెంట్, అప్పుడు కంపల్సరీ అది వాడేటప్పుడు వాడిన తర్వాత కూడా సన్ స్క్రీన్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 6 months ఆ క్రీమ్స్ ఆపేసి 6 months దాకా సన్ స్క్రీన్ యూసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే అల్ట్రా వైలెట్ రేస్ దాన్ని మన పిగ్మెంట్ని స్టిమ్యులేట్ చేస్తాయో అవి ఫిల్టర్ చేయాలి. లేకపోతే రిబౌండ్ పిగ్మెంటేషన్ అంటారు. రిబౌండ్ అంటే ఇంకా ఉన్నదానికంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సన్ స్క్రీన్ యూసేజ్. అది చాలా మందికి అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది కాస్మెటిక్ సర్జరీ రెండు ఒక్కలాగే చూస్తూ ఉంటారు. అంటే ప్లాస్టిక్ సర్జరీ వరకు వెళ్ళడం అంటే డబ్బులున్న వాళ్ళు మాత్రమే చేయించుకునే ఒక ట్రీట్మెంట్గా ఉంది. మీరేమంటారు? అదొక అపోహ. అపోహ అంటే ప్రొజెక్షన్. ఐ వుడ్ సే ఇదివరకు పాతకాలంలో ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా తక్కువ మంది చేసేవాళ్ళు, అవగాహన కూడా ఉండేది కాదు. అంటే ఇప్పుడు మీరు ఊళ్ళో ఎవరి దగ్గరికి వెళితే ప్లాస్టిక్ సర్జరీ ఉందనేది అక్కడ ఉన్న లోకల్ డాక్టర్లకు కూడా ఒకసారి అంటే తెలిసినా కూడా ఎవరు చేస్తారో తెలియదు. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జన్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ లాస్ట్ ఒక 15-20 years నుంచి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది రావడము ఇండియాలోకి. మన ఇండియాలో డెవలప్మెంట్ ఫస్ట్ నాగ్పూర్లో డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 30 years బ్యాక్. సో అట్లా గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఏరియాలో డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వకుండా ట్రైనింగ్ ఇస్తూ నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ బయటకు ఎక్కువ మంది ట్రైన్ ప్లాస్టిక్ సర్జన్స్ రావడం వల్ల ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. సో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నాట్ కాస్ట్లీ, బట్ అవగాహన ఉండాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు బయట కొంచెం చిన్న కాస్మెటిక్ సర్జరీస్ చేసుకొని అవి సరిగా అవ్వక కరెక్షన్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు వెళ్తారు అంటే ఒక్కొక్క కాస్మెటిక్ సర్జరీ అనేది ఇది అందరూ చేసేది కాదు. ఈవెన్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చాలామంది ఆ కాస్మెటిక్ అవుట్లుక్ కావాలి. కాస్మెటిక్ అంటే అది అపియరెన్స్ అనేది అసెస్ చేయగలగాలి. అది ఏది బాగుంటుంది, ఏది అందంగా ఉంటుంది, అది అసెస్ చేయగల కెపబిలిటీ ఉండాలి. ఆ ఎస్థెటిక్ సెన్స్ అంటారు. ఆ ఎస్థెటిక్ సెన్స్ ఉన్న వాళ్ళే కాస్మెటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎస్థెటిక్ సెన్స్ అనేది ఒకళ్ళలో ఉంది ఒకళ్ళలో లేదు అని మనం చెప్పలేము, అది వాళ్ళకి వాళ్ళు తెలియాలి. సో నా అవగాహన ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఈవెన్ దో
పర్సన్ ట్రైన్ అయినా కూడా కాస్మెటిక్ సర్జన్స్ ఆస్థెటిక్ సెన్స్ ఉంటుంది, వాళ్ళే జనరల్గా సక్సెస్ఫుల్ అవుతారు ప్లాస్టిక్ సర్జరీ. సో ఇట్స్ నాట్ కాస్ట్లీ కాదు, బట్ ఇట్ టైం టేకింగ్. ఓకే. సాధారణంగా మనకి ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఒక ఇంజెక్షను లేకపోతే ఆ రోజుకి అయిపోయే ఒక సర్జరీ అది 1 అవర్‌లోనో, మరీ కాంప్లికేట్ అయితే 4 అవర్స్ సర్జరీ అయినా ఈవెన్ ఐసీయూలో ఉండి ఒక 4, 5 డేస్ డిశ్చార్జ్ అవ్వడం ఇలాంటివి ఉంటుంది. మనకి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ అనేప్పటికీ 1 డేలో లేదా అలా అవర్స్‌లో అయిపోయే ప్రొసీజర్ అయినా లేకపోతే సిట్టింగ్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా కాస్మెటిక్ సర్జరీ అనేది జనరల్గా ఒక మ్యాక్సిమం ఒక 4 to 5 అవర్స్ ఉంటుంది సర్జరీ కాస్మెటిక్ మ్యాక్సిమం. అంటే ఇప్పుడు రైనోప్లాస్టీ అనుకోండి, ఉన్న డిఫెక్ట్ని బట్టి ఎంత కరెక్ట్ చేయాలనే దాన్ని బట్టి ఒక 2 అవర్స్ నుంచి 3 to 4 అవర్స్ సర్జరీ మ్యాక్సిమం అంతే ఉంటుంది. అలాగే బ్రెస్ట్ రిడక్షన్ అనుకోండి, బ్రెస్ట్ రిడక్షన్ ఒక 2 అవర్స్ నుంచి 2 to 3 అవర్స్ నుంచి ఒక 4 to 5 అవర్స్. సో మ్యాక్సిమం మీకు కాస్మెటిక్ సర్జరీలో 4 to 5 అవర్స్ కంటే ఎక్కువ సర్జరీ ఉండదు, అండ్ మ్యాక్సిమం 1 day or 2 days అడ్మిషన్. ఐసీయూ జనరల్గా కాస్మెటిక్ సర్జరీలో ఉండదు, అన్లెస్ ఎనీ సర్జరీ అంటే సర్జరీ. ప్రతి సర్జరీకి ఒక కాంప్లికేషన్ రేట్ ఉంటుంది. ఏ సర్జరీ అనేది కాంప్లికేషన్ ప్రూఫ్, అంటే కాంప్లికేషన్ అవ్వదు ఈ సర్జరీ 100% సేఫ్ అనేది మెడికల్ ఫీల్డ్లోనే ఉండదు. వెదర్ కాస్మెటిక్ సర్జరీ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ కానీ 100% సేఫ్ సర్జరీ అనేది ఉండదు. సో ఆ రిస్క్ పక్కన పెడితే జనరల్లీ 95 to 99% జనరల్లీ కాస్మెటిక్ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్ సర్జరీస్. ఐసీయూ స్టే అట్లా ఏమి ఉండదు, జస్ట్ ఒక 4 to 5 అవర్స్ మ్యాక్సిమం. యావరేజ్ 1 to 2 అవర్స్ సర్జరీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 70 to 80% ఆఫ్ సర్జరీస్ డే కేర్ సర్జరీస్ ఉంటాయి. ఆ రోజు సాయంత్రానికి పంపిస్తాం, లేకపోతే విదిన్ 1 day డిశ్చార్జ్. కొన్ని సర్జరీస్ లైక్ టమీ టక్ ఇట్లాంటి సర్జరీస్ ఒక 1-2 days అడ్మిషన్. ఎక్కువగా మోడల్స్ కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ ప్రిఫర్ చేసే కాస్మెటిక్ సర్జరీలో బాడీ షేపింగ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే సిట్టింగ్ వైజ్గా అసలు కంప్లీట్ బాడీ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే సిట్టింగ్ వైజ్గా ఇలా చేస్తూ ఉంటారా? అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా వాటి వల్ల? అంటే బాడీ చేంజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఓవర్ ఒబేజ్ ఉంటారు, యాజ్ ఒక మోడల్గా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని పాయింట్స్ అనేవి వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాళ్ళ బాడీకి సంబంధించి. అలా ఏమైనా వాళ్ళు చేంజ్ అవ్వాలి కంప్లీట్గా ఇదవ్వాలి అని అనుకున్నప్పుడు, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం అసెస్ చేస్తాం ఎక్కడెక్కడ ఏవేవి పార్ట్స్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సింగిల్ స్టేజ్లో సో టార్గెటెడ్ అంటే ఒక ఏరియాని టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్ చేయాలి, మల్టిపుల్ ఏరియాస్ లైపోసక్షన్ చేయాలి. సో అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే లైపోసక్షన్ ఒక ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అబ్డమెన్ పొట్టరే సెంట్రల్ ఒబెసిటీ ఉంటుంది, అలాగే బటక్స్ అండ్ థైస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని డివైడ్ చేస్తాం. సో లైపోసక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ సేఫ్ సర్జరీ ప్రొవైడెడ్ యు ఆర్ విదిన్ ద లిమిట్స్. మనము విదిన్ లిమిట్లో మనం చేయగలగాలి. అంటే జనరల్గా 10% ఆఫ్ బాడీ వెయిట్ మాత్రమే మనము ఫ్యాట్ సక్ చేయడానికి ఏం చేయాలి. ఒక 1-2% అటు ఇటు దట్స్ ఓకే. ఇప్పుడు 10% నుంచి నేను 30% చేస్తానంటే దట్స్ నాట్ ద రైట్ వే. సో అలా మనం విదిన్ లిమిట్స్లో ఉన్నప్పుడు ఆ లిమిట్స్ని బట్టి మనం డివైడ్ చేస్తాం ఒక ఏరియా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్లో అబ్డమన్ బాగా ఫ్యాటీ ఉంటుంది, అలాగే థైస్ అండ్ బటక్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం అబ్డమెన్ ఒకటి సపరేట్, ఏ ఏరియా అయినా సరే ఎయిమ్ ఎట్లా ఉండాలంటే ఆ ఏరియా ఫినిష్ చేసేయాలి, మళ్ళీ ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వకూడదు. సో అప్పుడు అబ్డమెన్ ఒకటి చేసేసుకుంటాం, బటక్స్ ఒకసారి చేస్తాం, థైస్ ఒకసారి చేస్తాం. సో అట్లా 3 సిట్టింగ్స్లో డివైడ్ చేస్తాం. సో దట్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మనం కాస్మెటిక్ చేసుకోవాలనుకున్నారో ఆయనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మరీ ఎక్కువ చేసేసామనుకోండి మళ్ళీ ఎక్కువ ఐసీయూ స్టే ఇవన్నీ వస్తాయి, అట్లా లేకుండా. సో ఆ రోజు సాయంత్రము నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోతారు. 2 months తర్వాత మళ్ళీ వస్తారు, 1-2 months తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఏరియా మనం అనుకున్న ఏరియాస్ చేసేస్తాం. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకొని ఒక 3-4 months or 6 monthsలో మనం మొత్తం టార్గెట్ ఫినిష్ చేయాలనుకుని మనం అలా చేస్తాం అనమాట. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే. సాధారణంగా మనం ఏదైనా మెడికేషన్ వాడాలంటేనే ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇదంతా చాలా చూస్తూ ఉంటాం, హిస్టరీ అంతా కూడా. ఏదన్నా అంటే కాస్మెటిక్ సర్జరీ ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ ఏది చేయాలన్నా కూడా మీరు ఆ కండిషన్ ఏవేవి అబ్జర్వ్ చేస్తారు, ఏవి మీరు కౌంట్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు పేషెంట్ని? ఎవరైనా సరే కాస్మెటిక్ సర్జరీకి వచ్చిన రీకన్స్ట్రక్షన్ అంటే ప్లాస్టిక్ సర్జరీలో మన యాక్సిడెంట్ కేసు అయినా క్యాన్సర్, ఫస్ట్ మనం చూసేది ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. ఇందాక చెప్పిన డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ అంటే 35-40 దాటిన తర్వాత ఒకసారి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం. అంటే హార్ట్ ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు, ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు. బట్
మోర్ దాన్ 40 ఉన్నప్పుడు హార్ట్ స్క్రీన్ చేసుకుంటాము, హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి హిస్టరీ అడుగుతాము, ఏదైనా డౌట్ ఉంటే దానికి టెస్ట్ చేస్తాము. అలాగే మా బ్లడ్ ప్రొఫైల్ అంతా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకొని అనస్థీషియా వాళ్ళు ఒకసారి అనస్థీషియా చెకప్ చేయించుకొని దాన్ని బట్టి మనము వీ గో హెడ్ విత్ సర్జరీస్. సో ఏదైనా రిస్క్స్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏదైనా ఉన్నప్పుడు మనకి రిస్క్ చెప్తారు, మనం అడుగుతాం మీకు షుగర్ ఉందా బీపీ ఉందా ఇవన్నీ అడుగుతాం. అలాంటివి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని బట్టి మనం అకార్డింగ్లీ కరెక్ట్ మెషర్. సో నార్మల్గా మనకి ప్లాస్టిక్ సర్జరీలో ఏదన్నా సర్జరీ నీడ్ అయినప్పుడు పేషెంట్ ఎన్ని రోజుల్లో తను రికవర్ అవుతారండి? ఈ స్కార్ కానీ ఏదన్నా స్టిచెస్ కానీ ఇది ఉన్నప్పుడు మెడికేషన్ ఏం సజెస్ట్ చేస్తారు? స్కార్స్ జనరల్గా స్కార్స్ మానడానికి ఒక 1 week to 10 daysలో ఎనీ స్కార్ మానిపోతుంది. అంటే ఎనీ మన సూచర్ లైన్ మారిపోతుంది, మనం కుట్లేసిన లైన్ ఏదైతే ఉంటుందో ఒక 1 week 10 days మ్యాక్సిమం 15 daysలో మారిపోతుంది. బట్ స్కార్ ఏదైతే లైన్ స్కార్ ఉంటుందో అది నెక్స్ట్ మెచ్యూర్ అవుతూ ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 months to 1.5 year దాకా ఆ స్కార్ మెచ్యురేషన్ ఉంటుంది. సో ఆ స్కార్ని మనం మోల్డ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఎస్పెషల్లీ ఫేస్ మీద కానీ మనకు కనపడే ఏరియాస్లో ఎస్పెషల్లీ ఆ స్కార్స్ మనం మోల్డ్ చేసుకోవాలి. సో స్కార్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఆఫ్టర్ 2 to 3 weeks నుంచి ఆర్ 1 month తర్వాత నుంచి వన్స్ ఏదైతే మనం హీలింగ్ అయిపోయింది అని వీఆర్ షూర్ దట్ ఆ హీలింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు మనము స్కార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లైక్ సిలికాన్ రిలేటెడ్ ఆయింట్మెంట్స్ కానీ జెల్ షీట్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద స్కార్ బిహేవియర్. ఎందుకంటే స్కార్ కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, లైక్ హైపర్ట్రోఫిక్ స్కార్ ఆర్ కీలాయిడ్స్ అని. ఎనీ స్కార్ అంటే ఎవరిలో వస్తుందో మనం చెప్పలేదు. వాళ్ళకి హైపర్ట్రోఫీ అంటే స్కార్ ఉబ్బుతుంది అనమాట, దాని నార్మల్ లెవెల్ మీద కంటే కూడా ఉబ్బుతుంది, దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్ అంటారు. అది ఆ నార్మల్ లెవెల్ ఇంకా పెద్దగా ఉబ్బుతుంటే అది కీలాయిడ్ అంటారు. వెరీ రేర్, బట్ అది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనము ముందు నుంచే అటువంటివి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నా, లేకపోతే ప్రివెంటివ్గా కూడా మనము సిలికాన్ క్రీమ్స్ వాడచ్చు అనమాట. సో ఇదేమవుతుందంటే లోకల్ టెంపరేచర్ ఒక 2 degrees పెంచి ఏదైతే స్కార్ టిష్యూ గ్రోత్ ఉంటుందో దాన్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. సో ఇలా మనం స్కార్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 months అన్న మనము స్కార్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే విల్ గెట్ బెటర్ స్కార్స్. సో సాధారణంగా అంటే మేల్స్ కంటే కూడా ఫీమేల్స్కే కొంచెం బాగా బ్యూటీ మీద బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళు రీసెంట్గా అంటే ఎవరన్నా పోస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన స్కార్స్ ఏవైతే ఉంటాయో స్టమక్ మీద, కొంతమంది చాలా రేర్గా మాతృత్వపు గుర్తుల్లాగా ఉంచుకుంటారు. బట్ కొంతమంది ఏదన్నా వద్దు అని అనుకున్నప్పుడు వాటిని అంటే సమ్ లేజర్ ట్రీట్మెంట్ ఇలాంటివి ఈ మధ్య కొన్ని వింటూ ఉన్నాం. అది కూడా మనకి ఇది చేయొచ్చు అంటారా? స్కిన్ ప్యాచ్ తోనే ఇది చేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మీరు అనేది స్ట్రై వర్టికల్ స్కార్స్. అది దాని కాజ్ డిఫరెంట్. అది సర్జరీ వల్ల వచ్చింది కదా. సర్జరీ ఇప్పుడు అందరూ సిజేరియన్ అయింది అనుకోండి కింద ఉంటుంది సార్ స్కార్, అదేం ఇబ్బంది ఉండదు. బట్ ఈ వర్టికల్ స్ట్రై అంటారు. అవి ఏమవుతుందంటే స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు ప్రెగ్నెంట్ ఆ లోపల డర్మిస్ అంటాను చూసారు మీకు ఎపిడర్మిస్ డర్మిస్ స్ట్రెచ్ అయిపోయి బ్రేక్స్ వస్తాయి. అవి డర్మల్ బ్రేక్స్ వల్ల వచ్చేదే స్ట్రై. సో జనరల్గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది మనం ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మంచి కాంట్రాక్ట్ అయితే చాలా వరకు కొంచెం కవర్ అవుతాయి, కొంతమందికి కవర్ అవ్వవు. లేజర్ ట్రీట్మెంట్స్ అని అవి చెప్తారు, బట్ దేర్ ఎఫెక్ట్ అంత ఎంకరేజింగ్గా దాని రిజల్ట్స్ లేవు. సో బెస్ట్ ఏంటంటే అంతవరకు కొంచెం బాగా ఉంటే అంతవరకు మనం తీసేసి మళ్ళీ స్టిచ్ చేయడం. అది కింద మన సిజేరియన్ స్కార్ దాన్ని కొంచెం పెద్ద చేసేస్తాం. సో అది ఆ కింద మన అండర్వేర్ లైన్లోనే వెళ్ళిపోతుంది, బయటకి కనపడదు అన్నమాట. అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏం చేయలేదు, దాన్ని అలా వదిలేస్తేనే బెటర్. సో రీసెంట్గా కూడా మనకి ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వరల్డ్ డే ఒకటి కూడా జరిగింది కదా. సో అది ఎప్పటి నుంచి చేస్తున్నారు? దానికంటూ ఒక థీమ్ ఏదైనా ఉందా? ఎవ్రీ ఇయర్ July 15th వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద కన్సిడర్ చేస్తాం. July 15 వరల్డ్ మనకి యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఇనిషియల్గా మనకి నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ అనేది స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అయిపోయింది. సో అది ఒక 10-15 years మధ్యలో స్టార్ట్ చేశారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రజల్లో ఒక అవగాహన పెంచడానికి. ఎందుకంటే చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్. సో ప్లాస్టిక్ సర్జరీలో ఏమేం చేస్తాం అంటే ఈ సర్జరీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారా అని చాలా మంది మమ్మల్ని ఇప్పటికీ కూడా క్వశ్చన్స్ చేస్తారు, ఈ సర్జరీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారా. సో ఇలా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అవేర్నెస్ పెంచడం కోసమని July 15th ప్లాస్టిక్ సర్జరీ డే కింద డిసైడ్ చేసి, సో ఎవ్రీవేర్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్స్ ఉన్న చోట ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేసి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ రీచ్లో ఉన్న ప్రజలకి
అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు ఎంతమంది అసలు పర్సెంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ అవైలబుల్గా ఉన్నారండి మనకి? ప్లాస్టిక్ సర్జన్స్ నౌ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. Okay. ప్లాస్టిక్ సర్జన్స్ ఎందుకంటే మల్టిపుల్ 30 years బ్యాక్ 40 years బ్యాక్ ఎక్కడైతే డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయో వాళ్ళు వాళ్ళే ట్రైన్ చేసిన వాళ్ళు ఇంకొక చోట గవర్నమెంట్లో జాయిన్ అయ్యి అక్కడే డిపార్ట్మెంట్స్ డెవలప్ చేసి అట్లా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్స్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ చాలామంది ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. ప్లాస్టిక్ సర్జన్స్ కొరత లేదు ఇప్పుడు. మీ అండర్లో జరిగిన ఒక కాంప్లికేటెడ్ సర్జరీ ఏంటి అసలు, మీ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తారా? అంటే రీకన్స్ట్రక్షన్ అంటే యాక్సిడెంట్ వైజ్ మేము 2018లో మా దగ్గరకు ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ వచ్చింది. మొత్తం హ్యాండ్ కట్ అయిపోయింది. సో మేము దాన్ని ఆల్మోస్ట్ 2 స్టేజెస్లో ఒక 18 hours 19 hours కూర్చొని అటాచ్ చేసాం. అదొకటి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ కాంప్లికేటెడ్. ఇంకొకటి 2014 నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఇండెక్స్ ఫింగర్ లేదు, అంటే 3 fingers లేవు, బట్ మనం అన్ని ఫింగర్స్ రీకన్స్ట్రక్ట్ చేయలేము. ఆయనకి యాక్సిడెంట్లో పోయింది ఎప్పుడో సమ్ ఇయర్స్ బ్యాక్. ఆయనకి స్విచ్ ఆన్ చేయడానికి నాకు ఒక ఫింగర్ కావాలి. సో మేము ఏం చేసాము, కాలి వేలు, రెండో వేలు, బొటన్ వేలు కాకుండా సెకండ్ వేలు, దాని బోన్తో సహా దాని బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు, నరము, టెండన్స్ అన్నీ కలిపి దాన్ని హార్వెస్ట్ చేసి ఇక్కడ అటాచ్ చేసి ఇక్కడ రక్తనాళాలతో జాయిన్ చేయాలి. అది కూడా ఆల్మోస్ట్ 17-18 hours అది. సో అలా ఇది రీకన్స్ట్రక్ట్. ఇంకొకటి రైనోప్లాస్టీస్ అంటే ఇప్పుడు మా దగ్గర చాలామంది రైనోప్లాస్టీస్ బయట ఎక్కడెక్కడి నుంచో చేసుకొని, అంటే అది వాళ్ళకి నచ్చక అపియరెన్స్ సరిగా అవ్వక కాంప్లికేటెడ్ కేసెస్ వస్తుంటాయి రైనోప్లాస్టీస్. సో అవి మేము వన్ ఆఫ్ ద, మీకు ముక్కు అనేది చాలా సింపుల్గా కనిపించిన దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ ఇన్ కాస్మెటిక్ సర్జరీ అంటే రైనోప్లాస్టీ. ఎందుకంటే ద పొజిషన్ ఆఫ్ ద నోస్, ఆ నోస్ అనేది మనకు సెంటర్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ నేను ఏం చూస్తాను, మీ ఫేస్, మీ ముక్కు చూస్తాను. నా దృష్టి అంతా ఫస్ట్ మీ ఫేస్, మీతో మాట్లాడేటప్పుడు మీ ముక్కు, కళ్ళు, పదాల మీద పడతాయి. బికాస్ దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఆఫ్ ద ఫేస్. ముక్కు అనేది ఒక ఐడెంటిటీ. సో అది ఉన్నదానికంటే సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ సెప్టల్ రిసెక్షన్ చేస్తారు, మధ్యలో అడ్డు కూడా సెప్టల్ డీవియేషన్ ఉంది, అది తీసినప్పుడు ఒకసారి మొత్తం కరిగిపోతుంది. సో ముక్కు అంతా బోట్ షేప్డ్ అయిపోతుంది. సో అప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి. అలాగే కొంతమందికి వెడల్పాటి నోస్ ఉంటుంది, మనము స్టబ్ నోస్ అంటాము. సో అది ఒకసారి చాలామందికి అది డైరెక్ట్గా మా దగ్గరికి వస్తారు, కొంతమంది కరెక్ట్ చేస్తూ అది అటు ఇటు సరిగా లేక అలా వస్తుంది. సో అలా రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి నోస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ కాస్మెటిక్ సర్జరీస్ అని చెప్తాను నేను. ఓకే. సో మీరు అంటే సర్జరీ చేసేప్పుడు కంప్లీట్ హోల్ బాడీకి మనకి అనెస్థీషియా నీడ్ ఉంటుందో, ఓన్లీ లోకల్ ఏదైతే చేసినా అక్కడ వరకే? ఏరియాని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైనోప్లాస్టీ చేసినప్పుడు మొత్తం అందులో రైనోప్లాస్టీలో కొంచెం లోకల్లో కూడా చేస్తారు, బట్ అనెస్థీషియా ఇస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ కొన్ని స్కార్ రివిజన్స్ ఉంటారు, స్కార్స్ ఉంటాయి, అవి లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. ఓకే. కొంచెం చిన్న సర్జరీస్ లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. సో మనకి నార్మల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఫేస్ మీద ఏదైనా జరిగి నిజంగానే అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తే మనకు అది అంటే ఎన్ని సిట్టింగ్స్లో నార్మల్గా బిఫోర్ లాగా అపియరెన్స్ ఇదవుతుంది అంటారండి? ఇప్పుడు ఫేస్ మీద రకరకాల, అంటే మనం ఫేస్ ఇంజరీస్ మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, అంటే మనం ఇంపాక్ట్ వల్ల ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్, ఈ లోపల బోన్స్ అన్ని ఇరిగిపోయి ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఒక డిఫరెంట్ వేగా వెళ్ళాలి. మనం డైరెక్ట్గా ఎక్కడ ఫ్రాక్చర్ ఉంటే అక్కడ కట్ చేసేయకూడదు. అలా కట్ చేస్తే అప్పుడు మన పని అయిపోతుంది. కాకపోతే అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ పేషెంట్ ఉంటారో వాళ్ళ దృష్టి అంతా స్కార్ మీద ఉంటుంది. దట్ ఈస్ మార్క్, అంటే లైఫ్ లాంగ్ అది. ఇంక నేను దాన్ని మార్చలేను, ఒకసారి ఇచ్చేసానంటే దాన్ని మార్చలేను. సో అందుకనే జనరల్గా ఫేషియల్ ఫ్రాక్చర్స్కి మేము ఎట్లాంటి అప్రోచ్ వెళ్తామంటే కనపడకుండా వెళ్ళాలి. ఎక్కడైతే మనం ఇన్సిషన్స్ ఇస్తే తర్వాత కనపడకూడదు. ఒకటి నోట్ లోపల నుంచి ఇస్తాము, నోటి లోపల నుంచి ఇస్తాము, అంటే ఈ బోన్స్కి కింద నుంచి అప్రోచ్. పైనుంచి ఈ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాస్ ఏమవుతుందంటే ఈ అరౌండ్ ఐస్ లోయర్ పార్ట్లో ఈ కంటి కింద నుంచి ఇస్తాం. ఇక్కడ జస్ట్ ఆ కంటి కింద ఐ ల్యాషెస్కి 2 to 3 millimeters కింద నుంచి ఒక ఇన్సిజన్ తీసుకొని ఆ మజిల్ నుంచి సపరేట్ చేసుకుంటే కిందకి వెళ్ళి ఈ బోన్స్ ఫిక్స్ చేస్తాం. అలాగే ఐబ్రో ఏరియా, అప్పర్ ఐ, ఈ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, హెయిర్ లైన్లో ఇన్సిజన్ తీసుకొని స్కిన్ అంతా ముందుకు లాక్కొని అప్పుడు అక్కడ ఫిక్స్ చేస్తాం. సో ఒకవేళ ఈ ఏరియాలో ఫ్రాక్చర్స్ ఉంటే ఈ ఇయర్ ముందు, జస్ట్ ఈ ఇయర్ ముందు అరౌండ్ ఇన్సిజన్ తీసుకొని ఇక్కడ స్కిన్ లేపుకొని చేస్తాం. సో అట్లా మల్టిపుల్ అప్రోచెస్ యూస్ చేస్తాం. సో
కనపడకుండా లైన్ కనపడకుండా ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేస్తారు. ఇది ఫ్రాక్చర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ముక్కు యాక్సిడెంట్లో ముక్కు డ్యామేజ్ అవుతుంది, ముక్కు మొత్తం పోతుంది ఒక్కొక్కసారి, ఆర్ ముక్కు కట్ అయిపోతుంది. అటువంటి వాళ్ళకి ఫోర్ హెడ్ ఫ్లాప్ అని చేస్తాం. ఇక్కడ నుంచి ఫ్లాప్ తీసి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. సో దట్ ఇక్కడ ఒక లైన్ వస్తుంది, బట్ మీకు ముక్కు చాలా వరకు నార్మల్గా చేయగలరు. సో అట్లా డిఫరెంట్ అప్రోచెస్ తీసుకుంటాం. బట్ ఒక్కోసారి ఫేస్ అంతా స్కార్స్ ఫామ్ అయిపోతాయి. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఫేస్ మీద కొన్ని తప్పు, ఒక స్కిన్ చర్మం లేసిపోతుంది. అటువంటప్పుడు మనము ఎంతవరకు వీలైతే అంతవరకు అరేంజ్ చేసి చేస్తాము. ఒక చిన్న ఫ్లాప్స్ లాగా ఒక కట్స్, అడిషనల్ కట్స్ తీసుకొని చేస్తాం. కొన్నిసార్లు తప్పదు, అలాంటప్పుడు స్కిన్ గ్రాఫ్ట్ అని వేస్తాం. థై నుంచి కానీ ఈ అప్పర్ పార్ట్ చెవి వెనక నుంచి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ తీసి వేస్తాం. ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ ఏంటంటే అది కలర్ ఈ ఏరియా నుంచే వేస్తాం కాబట్టి కలర్ చేంజ్ రాదు. సో ఒక మరకలాగా ఉంటుంది కానీ కలర్ చేంజ్ తేడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనము దాన్ని కవర్ చేయొచ్చు మేకప్ ద్వారా. సో మాక్సిమం డిపెండ్స్ ఆన్ డ్యామేజ్. డిపెండ్స్ ఆన్ డ్యామేజ్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. అసలు ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మరిన్ని డీటెయిల్స్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.